నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండి. ఇట్స్ హై టైమ్ నౌ. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యు థింక్ యు బికమ్ సెడ్ బై గౌతమ్ బుద్ధ. మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఎటువంటి విషయాలు ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న దాని పట్ల మనకి ఒక స్పష్టత లేదు కదా. దీని గురించే శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పాడండి. దాన్ని మనము నిత్యం వినే విష్ణు సహస్రనామంలో కూడా చెప్పడం అయితే జరిగింది. శాంతాకారం భుజగ సైన్యం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యోగి హృద్యానగమ్యం అంటే మైండ్ఫుల్నెస్. దీన్నే ధ్యానం అని, మెడిటేషన్ అని కొంతమంది అయితే మంత్రోపదేశం తీసుకుని మనకి కౌంట్ చేస్తారు కదండి, 108 సార్లు అని కట్టని దాన్ని గురువు గారు ఉపదేశించారని చెప్తారు. ఏ విధంగా తీసుకున్నా మన దృష్టిని ఒక విషయం పైన ఉంచడం అన్నదే చెప్తూ జరిగింది. దాన్ని మనం ధ్యానం అంటాం. ధ్యానం చేసే పద్ధతి ఎలా ఉండాలో ఇప్పుడు మీకు నేను చెప్తున్నానండి. మొదటిగా ఒక పీస్ఫుల్ అయిన ప్లేస్ కానీ రూమ్ కానీ తీసుకుని అందులో సుఖ స్థిర ఆసనంలో కూర్చుని వేళ్లలో వేళ్లు కలుపుతూ కళ్ళు రెండు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అయితే గమనిస్తూ ఉండాలి. దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న కథ చెప్తున్నానండి. అనగనగా ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయగానే అతను ఏం కోరుకున్నాడో తెలుసా అండి? ఏంటంటే నాకు ఒక భూతం కావాలి. నేను మనసులో ఏమనుకుంటానో ఆ భూతం అది చేసేస్తూ ఉండాలి. నేను చెప్పేలాగా ఆ పని చేసేస్తూ ఉండాలి అని చెప్పేసి దేవుని కోరుతాడు. దేవుడు ఏమని చెప్తాడంటే, కన్నయ్య ఇది తప్పు, ఇంకొకటి ఏదైనా అడగరా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఏమనుకుంటాడంటే వెనక్కి వెళ్ళి, అమ్మో నేను మంచి వరం కోరుకున్నానేమో, అందుకే ఈ భగవంతుడు ఇవ్వట్లేదు అని మనస్సులో అనుకుంటూ పైకి మాత్రం దేవుడా నాకు ఇదే కావాలి, నాకు ఈ వరమే కావాలి, ఇంకేం వద్దు, ఇవ్వి అని చెప్పేసి అడుగుతాడు. సరే తదాస్తు అని చెప్పి దేవుడైతే వెళ్ళిపోతాడు. భూతం ఇలా అనుకుంటే అలా చేసేస్తుంది కదండి. వెంటనే మనసులో అనుకుంటాడు నేను రాజ్యంలో ఉండాలని. రాజ్యంలో ఉంటాడు. నాకు బట్టలు కావాలి, నగలు కావాలి అనుకుంటాడు. అవన్నీ చకచక ఈయన అనుకుంటమే తడుగా ఆ భూతం అయితే ఇచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం సేపటికి అతని జీవిత అంతం వరకు ఎన్ని పనులు చేయాలో అవి క్షణకాలంలో ఆ భూతం అయితే చేసేస్తూ ఉంటుందండి. చేసేస్తుంటే ఇతని ఆలోచన కోసం కాసేపు కూర్చుందాం అనుకుండగా భూతం ఏం చేస్తుందంటే, నువ్వు నాకు ఏదైనా పని చెప్పకపోయావు అనుకో, నిన్ను చంపి తినేస్తాను, నువ్వు నాకు ఏదైనా పని చెప్తావా లేదా, పని చెప్తావా లేదా అని అంటూ ఉంటుంది. ఇతను భయంతో పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉంటే వెనకాల భూతం వస్తూ ఉంటుంది. ఈలోగా దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నేను ముందరే చెప్పాను కదమ్మా నీకు ఇది వద్దని, నువ్వు మాత్రం వినలేదంటే, దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ ఇది భూతను మాత్రం తీసుకెళ్ళిపో, నాకు ఈ భూతంతో పని ఏం లేదు, తీసుకెళ్ళిపో అంటే, ఒక్కసారి ఇచ్చిన గిఫ్ట్ మేము రిటర్న్ తీసుకోము అని చెప్తాడు దేవుడు. అయితే ఏదైనా చెప్పు తండ్రి, దీన్ని వదిలించే మార్గం చెప్పు అంటే, సరే అది అక్కడ నిచ్చెన కనిపిస్తుంది కదా, ఆ భూతాన్ని పైకి ఎక్కి కిందకి దిగమని, కిందకి ఎక్కి పైకి దిగమని అని చెప్తాడు. సరే అని చెప్పేసి దేవుడు మాయమైపోతాడు. ఈ భూతాన్ని చెప్తాడు, అది ఒక నిచ్చెన కనిపిస్తుంది కదా, భూతం ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పేసి అంటాడు. భూతం ఎక్కుతూ దిగుతూ ఉంటుందండి. మనిషి జీవితంలో కూడా చాలా మటుకు ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ ఈ డిజిటల్ వరల్డ్ లో కామన్ అయిపోయింది. కొంతమంది ఈ విషయాల్ని ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం వల్ల సూసైడ్ దాకా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవన్నిటిని మనం తగ్గించాలి అనుకుంటే గనక ధ్యానం మన నిత్య జీవితంలో అవసరం. ఎలా అయితే ఉల్లిపాయ ఒలుస్తున్నప్పుడు ఒక పొర తర్వాత ఇంకొకటి, ఇంకొకటి తర్వాత ఇంకొకటి అలా వస్తుందో, అదే విధంగా మనిషి ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మనం ధ్యానం చేసేస్తే ఇవన్నీ అయిపోతాయా? అవ్వవు. కానీ మన ఆలోచనని మనం తగ్గించుకోవచ్చు. పాజిటివిటీని పెంచుకోవచ్చు. ఇవన్నీ కేవలం ధ్యానం చేయడం మాత్రమే సాధ్యం. నేను ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నానండి. ఇది ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు. జస్ట్ మెడిటేషన్ గురించి మాత్రమే పాడుతున్నాను. పదవే పదవియో మనసా పరమాత్ముని సేవించుటకు ఎప్పుడు పోదువో ఎరుగవుగా నీటి బుడగరాయి జీవి ఆలు బిడ్డ
కావాలంటావు ఆభరణాలను మురిసేవు ఏది రాదురా నీ వెంట పోయేటప్పుడు నీ తోడు దానం ధర్మం చేయురా అది నీతో వచ్చునురా జ్ఞానం గానం చేయుమురా అది నీకు సొంతమురా. ఈ మనిషి జీవితం అశాశ్వతమైంది. కాకపోతే దీన్ని అశాశ్వతం అని మనం అనుకోలేము. కానీ మనకున్న ఒత్తిడిని, కోరిక విధానాన్ని వీటన్నిటిని కూడా మనం కొద్దిగా తగ్గించుకోవచ్చండి. దీని నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మీరు ధ్యానం గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గారు రాసిన ధ్యానం అనే పుస్తకం చదివినట్లయితే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మనిషి జీవితంలో అన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని చేరే క్రమంలో మనిషి చాలా తొందరపాటు ఒత్తిడికి గురి అవుతూ ఉంటాడు. ధ్యానం చేస్తే గనక డిప్రెషన్ తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మనం ఏమనుకుంటున్నామో అది చేయగలిగే క్యాపబిలిటీ పెరుగుతుంది. ఈ డిజిటల్ వరల్డ్ లో ముఖ్యంగా లేనిది నిద్ర. నిద్ర అయితే ఖచ్చితంగా పడుతుంది. అందరూ కూడా ధ్యానం చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన ఇంపాక్ట్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్.